సునాదస్వరము మే 5. నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోచున్న ఆ దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. మరి పౌలు దేవుని పట్ల ధైర్యమును విశ్వాసాన్ని ప్రకటిస్తున్నాడు. మరి శ్రమలు అనుభవిస్తున్న సమయంలో నేను నమ్మిన వాని ఎరుగుదును గనక సిగ్గుపడనని బయలుపరుస్తున్నాడు. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయనకు మనం అప్పగించింది ఆయన కాపాడి ఆయన మరి దాని విషయంలో మనకు సహాయం చేసే దేవుడు. అదే ఈ రోజున వాగ్దానం చేస్తున్నాడు. ఏదైతే విశ్వాసాన్ని మనం ఆయన పట్ల ప్రకటిస్తామో, ఏదైతే ఆయన చేతికి అప్పగిస్తామో ఆయన కాపాడి రక్షించే దేవుడు. అందుకే పౌలు దేవుని చేతికి అన్ని అప్పగించి ధైర్యంతో విశ్వాసంతో ఈ మాటలు చెప్తున్నాడు. మరి రోమా పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం రాయబడి ఉంది, ఈ నిరీక్షణ నన్ను సిగ్గుపరచదు అంటున్నాడు. మరి ఏదైతే మనం దేవుని చేతికి అప్పగిస్తామో, దేని విషయంలో నమ్మి విశ్వాసం ఉంచుతామో దాని విషయంలో దేవుడు మనల్ని సిగ్గుపరచకుండా కాపాడి రక్షించే దేవుడు. మరి ఆదికాండం 22వ అధ్యాయంలో అబ్రహాము పరిశోధింపబడ్డాడు. దేవుడు తన కుమార్ని అప్పగించమని కోరినప్పుడు ఆయన కుమార్ని తీసుకొని వెళ్ళాడు. మరి దహన బలికి గొర్రెపిల్ల ఎక్కడా అని ప్రశ్నింపబడ్డప్పుడు యెహోవా ఈరే ఆయన్నే చూసుకుంటాడని విశ్వాసంతో తన కుమార్ని దేవుని చేతికి అప్పగించాడు. అయితే దేవుడు మరి ఆయన కుమార్ని భద్రపరిచాడు, రక్షించాడు, ఆశీర్వదించి పంపించాడు. అందుకే అబ్రహాం ఏదైతే నమ్మి దేవునికి అప్పగించాడో ఆయన సిగ్గుపరచబడకుండా విశ్వాసులకు తండ్రిగా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. అలాగే మనం మన జీవితంలో శ్రమలైన పరీక్షలైన దేవునిపైన ఆధారపడి నమ్మి విశ్వాసంతో ఆయన చేతికి అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని సిగ్గుపరచకుండా కాపాడి రక్షించే దేవుడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదర, దేవుడు నమ్మదగిన దేవుడు, ఆయన కాపాడే దేవుడు. మనం విశ్వాసంతో మనలను, మన కుటుంబంను, మన పిల్లల్ని, మన పరిచర్య, ఉద్యోగాలు ఏది ఆయన చేతికి అప్పగించినా ఆయన కాపాడి రక్షిస్తాడు. కాబట్టి విశ్వాసంతో అన్ని ఆయన చేతికి అప్పగించి ఆయనను బట్టి ధైర్యంతో విశ్వాసంతో ముందుకు కొనసాగుదాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా దేవ, ఈరోజు ఇచ్చిన వాగ్దానం కొరకే వందనాలు తండ్రి. నమ్మదగిన దేవుని మేము ఎరిగి ఉన్నాము గనక మేము సిగ్గుపడం. ప్రభువా, ఎవరైతే మీ యందు ఆధారపడి ఆశ్రయించి ఉన్నారు తండ్రి, వారిని సిగ్గుపరచకుండా ప్రతి ఒక్కరు అప్పగించిన దాన్ని కాపాడి రక్షించి మీరే మహిమను పొందమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. ఈ శుభవచనము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చబడునుగాక. నేను మీ ప్రియ సహోదరి మంచులాచరణ్.